ఫ్రెండ్స్ ఇవాళ అయితే గొంతు ముక్కలే తీసుకొచ్చా కోడి. ఇవాళ అయితే కోడి గొంతు ముక్కలు తీసుకొచ్చానండి. ఇవి కూడా బాగానే ఉంటాయండి తింటే. మనం బాగా మంచిగా శుభ్రంగా కడుక్కొని వండుకుంటే బాగుంటుంది. కాశ్మీర్ చిల్లీ కారం అండి. నేను మామూలు కారం ఒక 2 స్పూన్లు వేస్తాను, ఇది ఒక 2 స్పూన్లు వేస్తాను. జీలకర్ర, ధనియాల పొడి, ఏందా సన్నగలు లాగుని అనుకుంటున్నానండి. నేనైతే పెద్ద పెద్ద ముక్కలు కొడతానండి. కొంచెం అయినా చారు పెడతానండి నేను. ఈ గొంతు ముక్కలు ఇవి గుజ్జు గుజ్జుగా ఉండటానికి రావండి. మనం కొంచెం చారు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఈ కొంచెం ఈ చారు అంతా పోయేటప్పుడు బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయింది కర్రీ. మనం గొంతు ముక్కలే కదా ఏం బాగుంటాయి అని అనుకోవద్దండి. మనం తీసుకొచ్చుకొని ఇట్లా మనం గరం మసాలాలు మనం ఏమేమి వేయాలో గరం మసాలా చికెన్లో ఏమేమి అయితే వేస్తామో అన్నీ వేసుకొని మనం ఇట్లా చారు పెట్టుకుంటే బాగుంటుంది. చారు కదా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇక చూడండి ఎంత బాగున్నాయో. రెడీ అయిందండి. ఇవి చారువా అండి. చికెన్ గొంతు ముక్కలు చారువా చాలా బాగుంటుంది. మనకు జలుబు చేసినా, మన నోరు బాగలేక మనం ఒక్కోసారి ఏం తినబుద్ధి కావట్లేదు, సహించట్లేదు నోరు అనుకుంటాం. అలాంటప్పుడు ఇట్లా చేసుకుని తింటే చాలా బాగుంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.